తన పాపాలను కప్పిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. గత పాలకులు నాస్తికులకు తితిదే చైర్మన్ పదవిని కట్టబెట్టి హిందూ సంప్రదాయాలను దెబ్బతీశారన్నారు. జగన్ తీరుతో రెడ్డిగా తాను సిగ్గుపడుతున్నానన్నారు బైరెడ్డి శబరి. నీకు నిజంగానే నమ్మకం ఉంది అంటే, నీ దేవుడి పైన నమ్మకం ఉంటే గొప్పగా చెప్పుకో. అవును, నేను క్రైస్తవుణ్ణి, నేను జీసస్ క్రైస్ట్ ని నమ్ముతానని గొప్పగా చెప్పుకోకుండా ఇదేందండి మళ్ళా అంటాడు ఏ మతం నీది అంటే మానవత్వం అంట. మానవత్వం అనే మతం ఏదో మరి కొత్తగా వచ్చింది. మానవత్వం అనే మతం ఎక్కడ పోయింది? ఆ మానవత్వం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డాక్టర్ని చంపితే మానవత్వం ఎక్కడుంది? మా నంద్యాలలో 4 ముస్లిం కుటుంబం సూసైడ్ చేసుకొని చనిపోయారు. చనిపోతే మరి మానవత్వం ఎక్కడ పోయిందండి మన ముఖ్యమంత్రి గారికి? లేదంటే ఎమ్మెల్సీ డ్రైవర్, ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఒక డ్రైవర్ పాపము హత్య చేస్తే ఎక్కడ పోయింది? ప్రీతిబాయ్ వాళ్ళ కుటుంబము 5 సంవత్సరాల నుంచి పాపం ముఖ్యమంత్రి ఆఫీస్లో అసలు అపాయింట్మెంట్ దొరక్క పాపం ఆ తల్లి నాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే ఎక్కడ పోయింది మానవత్వము? నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా కులం కొత్తగా, ఈయన కులం కొత్త కులం, మతం కొత్త మతం, మానవత్వము అని అంటారు. సిగ్గుపడాలండి అట్లాంటి వాళ్ళు. అది కూడా రెడ్డి అని ఒక తోక తగిలించుకొని, రెడ్డిగా నేనే సిగ్గుపడుతున్నా. మా రెడ్లకు ఇప్పుడైనా కళ్ళు తెరవండి అయ్యా, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. అసలు రెడ్లకు ఓట్లేయండి, అసలు రెడ్లను నమ్మండి, అంతేగాని ఈ దొంగ రెడ్లను నమ్మద్దండి. ఎవరో రెడ్డి అని తగిలించుకొని మేం రెడ్లము అంటే రెడ్డి అయిపోతారా? దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఎవరు రెడ్లు ఎవరు దొంగ రెడ్లు కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి. నీకు నిజంగానే నమ్మకం ఉంది అంటే నీ దేవుడు. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.